ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభు కృపలో మీ అందరూ క్షేమంగా ఉంటారని నేను ఎంతగానో భావిస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదు. మానవ జీవితంలో అనేక దినములు జరుగుతూ ఉంటాయి. అది ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, టీచర్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, ఇంకా చాలా ఉన్నవి. వర్కర్స్ డే అని చాలా డేస్ ఉన్నాయి. అలాగే మానవ జీవితంలో కూడా సాడ్ డే అనేది ఉంది, లేకపోతే శ్రమ దినము అనేది కూడా ఉంది. కొన్ని హ్యాపీ డేస్ ఉంటాయి, కొన్ని సాడ్ డేస్ ఉంటాయి. ప్రతి మానవుడి జీవితంలో హ్యాపీ డేస్ ఉంటాయి, సాడ్ డేస్ ఉంటాయి. కానీ కొన్నిసార్లు హ్యాపీ డేస్ ఉంటాయి, కొన్నిసార్లు సాడ్ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ డేస్ ఉంటాయి. అంటే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఒక సూర్యుడు ఉదయించి సాయంత్రం ఎలా అస్తమిస్తాడో హ్యాపీ డేస్ అనేవి వస్తాయి, అంతరించిపోతాయి. మళ్ళీ సాడ్ డేస్ వస్తాయి, అది ముగించబడతాయి. అలా మానవ జీవితంలో రొటీన్గా వస్తూ ఉంటాయి. కానీ అవి జరుగుతున్నప్పుడు హ్యాపీ అయితే సంతోషంగా ఉండం, సాడ్ అయినప్పటికీ కూడా దిగులు పడక, చింత పడకుండా, కృంగిపోకుండా దేవుడు ఉన్నాడు అని దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో ధైర్యం కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యోబు గారు అన్నీ ఉన్నప్పుడు సంతోషించారు, కానీ ఒక రోజున తనకున్న సర్వస్వము కోల్పోయినప్పుడు కూడా దేవుని స్తుతించడమే మొదలుపెట్టాడు, దేవుణ్ణి ఆరాధించడమే మొదలుపెట్టాడు. దేవుణ్ణి చిన్న మాట కూడా అనకుండా దేవుని మీద ఆనుకుని దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని పోయాను, సమస్త ఘనత దేవునికే చెల్లునుగాక అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట పలికాడో దేవుడు కొన్ని సంవత్సరాలకి రెండింతల ఆశీర్వాదాన్ని తన జీవితంలో అనుగ్రహించాడు. నీవు నేను మన జీవితాల్లో కృంగిపోకుండా దేవుని మీద ఆధారపడి దేవుడు మన జీవితాల్లో ఈ శ్రమ దినమున దేవుడు సహాయం చేస్తాడని మనం ప్రార్థనతో ఎదురు చూసినట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక మనము ఈ లోక సంబంధమైన విషయాలను చూసి కృంగిపోయేవారు కాదు, కానీ దేవుని మీద ఆధారపడి దేవుడు నాకు ఎప్పటికైనా మేలు చేస్తాడు అని దేవుని మీద ఆనుకున్నట్లయితే, కృంగిపోకుండా ధైర్యంగా ఉండగలిగితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.